హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. పిల్లలు, రేపు ఆగస్టు 15 కాబట్టి మధ్యాహ్నం నుండి పాఠాలేమీ జరగవు. ఒలే ఒలే, ఆగస్టు 15 అంటే ఏందిలా? అది కూడా తెలీదా? చాక్లెట్ల పండగరా? బర్త్డే అంటే కదరా చాక్లెట్ల పండగ. ఒరే మొద్దు, బర్త్డే అంటే మనం చాక్లెట్లు కొని అందరికి పంచుతాం. అదే ఆగస్టు 15 అంటే సారే చాక్లెట్లు కొని బల్లో పిల్లలందరికీ పంచుతాడు. రెండు చాక్లెట్ల పండగలేరా? అవునాలా? అంతేరా. ఎవర్రా అక్కడ మాట్లాడేది? ఇదేమైనా చేపల మార్కెట్ అనుకుంటున్నారా? కామ్గా ఉండండి. అమ్మా మన్వి, నువ్వెళ్ళి ఆ ఎదురుగా కనిపిస్తున్న ఇంట్లో ఆంటీని మైదా ఉడకబెట్టిమ్మని అడుగు. నేను చెప్పానని చెప్పు. అలాగే సార్. సార్, మన్వికి సాయంగా నేను వెళ్తాను సార్. సరే సరే, ఇద్దరు వెళ్ళండి. థాంక్యూ సార్. అలా శాన్వి మన్వి ఇద్దరు అక్కడి నుండి వెళ్లిపోతారు. ఇప్పుడు మనమంతా కలిసి పాఠశాలని శుభ్రం చేసుకుందాం. అలాగే సార్. ఒక నలుగురు ఆడపిల్లలు కలిసి క్లాస్ రూమ్ ని శుభ్రంగా చిమ్మి కడగండి. మిగతా వాళ్ళు కొందరు బయట, కొందరు చెట్ల కింద శుభ్రం చెయ్యండి. ఇప్పుడే మొదలు పెడతాం సార్. అలా ఆ పిల్లలంతా తరగతి గదిని మరియు పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేస్తారు. ఇంతలో శాన్వి మన్వి ఉడికించిన మైదా మిశ్రమాన్ని తీసుకొని అక్కడికి వస్తారు. ఒరే బన్ను చిన్ను, మీ ఇద్దరు ఈ జెండా రంగు కాగితాలను తీసుకొని మైదా పిండితో తరగతి గది మొత్తం అంటించండి. సరే సార్. రీనా మెరీనా, మీరు ఈ కలర్ చాక్ పీసులు తీసుకొని బ్లాక్ బోర్డు మీద మన దేశం బొమ్మ గీయండి. సార్, నేను దాని చుట్టూ పువ్వులు కూడా గీస్తాను సార్. సరే సరే, మిన్ను విన్ని, మనం బయట అలంకరిద్దాం పదండి. అలా అందరూ కలిసి పాఠశాలని అందంగా అలంకరిస్తారు. కాసేపటి తర్వాత, సార్, బోర్డు మీద బొమ్మలు గీసేశాం సార్. మీరొచ్చి ఒక్కసారి చూడండి సార్. పదండి చూద్దాం. అలా టీచర్ వాళ్లతో కలిసి వెళ్లి బ్లాక్ బోర్డు మీద గీసిన బొమ్మలను చూస్తారు. చాలా బాగా గీశారు, ఉండండి అని టీచర్ బోర్డు మీద స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని రాస్తారు. ఇప్పుడు ఇంకా బాగుంది సార్. అందరూ రేపు పాఠశాలకు వచ్చేటప్పుడు పువ్వులు తీసుకురండి. జెండాలో వేసి కట్టాలి. తెస్తాం సార్. ఇంకో విషయం, అందరూ రేపు ఉదయం 7:30కంతా వచ్చేయాలి. అలాగే సార్. అలా ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజు ఉదయం పిల్లలంతా దొరికినన్ని పువ్వులు కోసుకొని పాఠశాలకు వెళ్తారు. తర్వాత టీచర్ ఆ పువ్వులను కొన్ని జెండాలో వేసి కట్టి మరికొన్నింటిని జెండా కర్ర చుట్టూ వేసి అందంగా అలంకరిస్తారు. పిల్లలు, ఇప్పుడు అందరికీ పాకెట్ జెండాలను, గుండు పిన్నులను పంచుతాం. వాటిని మీ ఎడమ వైపు ఛాతి మీద కుట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగా అని టీచర్ పిల్లలకు వాటిని పంచుతారు. వాళ్ళు టీచర్ చెప్పినట్టే చేస్తారు. ఇప్పుడు జెండా ఎగరవేయగానే అందరూ సెల్యూట్ చేసి జై హింద్ అనాలి. ఇది అవ్వగానే చాక్లెట్లు ఇస్తారు అని చిన్ను సంతోషిస్తాడు. తర్వాత టీచర్ జెండా ఆవిష్కరణ చేస్తారు. జై హింద్. పిల్లలు, ఈ రోజు మన దేశ స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్రం అంటే అంటూ టీచర్ ప్రసంగం మొదలు పెడతారు. కాసేపటి తర్వాత, సార్, త్వరగా చాక్లెట్లు ఇచ్చి ఇంటికి పంపించండి సార్. ఈయన ఇప్పుడల్లా ముగించేలా లేడు. ఈ ఎండకు మన పని అంతే అని పిల్లలు వాపోతుంటారు. చాలాసేపటి తర్వాత టీచర్ ప్రసంగం ముగిస్తారు. అమ్మయ్య, అయిపోయింది, ఇక ఇంటికే అని పిల్లలంతా సంతోషంగా వరుస క్రమంలో నిలబడతారు. టీచర్ వాళ్ళందరికీ చాక్లెట్లు పంచిపెడతారు. ఇది మా స్కూల్లో జరిగిన జెండా పండుగ. మరి మీ స్కూల్లో ఎలా జరుపుకునేవారో కామెంట్ చేయండి. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.